వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతకు సాకారం చేసే సమగ్ర చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ కళను ఎలా సాకారం చేస్తారో నిరూపించాలని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. యువత కోసం కీలక ప్రకటనలు చేస్తూ తన 12 ఏళ్ల పాలనలో చేయని కొన్ని కీలక ప్రకటనలను కూడా ప్రధానమంత్రి చేశారు. వచ్చే ఏడాదిలోగా ప్రభుత్వం 10 మిలియన్ల యువతకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తుందని ఆయన ప్రకటించారు. జెన్జీ జెన్ ఆల్ఫా కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ని ప్రకటించి ఆయన ఒక ముఖ్యమైన బహుమతిని కూడా అందించారు. సాయుధ నక్సల్స్కు బుద్ధిహీన నక్సల్స్కు మధ్య ఉన్న తేడా గురించి ప్రధాని మోదీ ప్రముఖంగా మాట్లాడారు. 2036 ఒలింపిక్స్ కోసం గ్రామాల్లోని పిల్లల కోసం ఓ ప్రతిభా అన్వేషణ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రకటించారు. అణుశక్తి, సెమీకండక్టర్లు, ఏఐ 7 రంగాలలో దేశ అభివృద్ధికి యువత సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాయుధ దళాలను బలోపేతం చేయడం, పౌర రక్షణను ఏర్పాటు చేయడం గురించి కూడా మాట్లాడారు. జెన్జీ జెన్ ఆల్ఫాకు ఒక గొప్ప కానుక ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ అందించారు. ఏడాదిలోగా 1 కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తానని, కోచింగ్ క్లాసులు పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. వివిధ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని వెల్లడించారు. కోచింగ్ క్లాసుల కోసం ఉన్న పోటీ మధ్యతరగతి కుటుంబాలపై పెద్ద భారంగా మారిందన్నారు. తమ పిల్లలను కోచింగ్కి పంపకపోతే వారు అభివృద్ధి చెందరని ప్రతి కుటుంబం భావిస్తోంది. ఈ విషయంపై మాకు ఆందోళనగా ఉందన్నారు. సప్తధార గురించి మాట్లాడిన ప్రధాని మోదీ భారత అభివృద్ధికి 7 కీలక ప్రాధాన్యత రంగాలను సప్తధారగా అభివర్ణిస్తూ ప్రకటించారు. ఆ 7 రంగాలు ఏంటంటే వ్యవసాయం, ఆహార శుద్ధి, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గతిశక్తి, రక్షాశక్తి, హరిత నీలి ఆర్థిక వ్యవస్థ, భారతదేశపు సాఫ్ట్ పవర్. ప్రపంచ ప్రమాణాలను అందుకోవాలంటే తయారీ రంగం పోటీదారులు, నాణ్యత, ఉత్పత్తి పరిమాణంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ అన్నారు. భారత వ్యవసాయ ఆహార శుద్ధి ఉత్పత్తులను ప్రపంచ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే డిజిటల్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఆయన గతిశక్తి కింద వేగవంతమైన నిరాటంకమైన కనెక్టివిటీని, రక్షాశక్తి కింద డ్రోన్లు, సూపర్సోనిక్ టెక్నాలజీతో సహా అత్యాధునిక రక్షణ సాంకేతికతను, అలాగే హరిత నీలి ఆర్థిక వ్యవస్థలో భారతదేశానికి ఉన్న అపారమైన వనరులను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. సాఫ్ట్ పవర్ అంశంపై ప్రధాని మోదీ యోగా, ఆయుర్వేదం, సంపూర్ణ ఆరోగ్యం, సృజనాత్మక వనరులు, పర్యాటకం వంటి వాటిని ప్రముఖంగా ప్రస్తావించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 2036 ఒలింపిక్స్కి భారత్ బలమైన పోటీదారి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మనం 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. 36లో ఒలింపిక్స్లో భారతదేశాన్ని పరిగణలోకి తీసుకొని ఈవెంట్లలో ప్రతిభా ప్రదర్శన ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. బాలల ప్రతిభను ప్రదర్శిస్తాం. క్రీడా ప్రపంచంలో భారత్ తనదైన ముద్ర వేస్తోందని ప్రధాని అన్నారు. క్రీడా వేదికపై జాతీయ గీతం వినిపిస్తోందని, జెండా రెపరెపలాడుతోందని, యువత కోసం మైదానం తెరిచి ఉందన్నారు. 2036 ఒలింపిక్స్లో ప్రతి క్రీడా ఈవెంట్లోనూ పోటీ పడాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్తాన్ని పరోక్షంగా ఉదాహరించిన ప్రధాని మోదీ పేదరికంలో ఉన్న పాకిస్తాన్ని ఉదాహరణగా చూపుతూ చాలాసార్లు ఒక దేశం వనరుల కొరత వల్ల ఆగిపోదు, కానీ ఈ స్తబ్దతకు కారణం ఆలోచన పరిమితులే. ఆలోచన పరిమితమై సరిహద్దుల్లోనే కుళ్ళిపోవడం మొదలుపెట్టినప్పుడు మన సొంత సామర్థ్యం మనం గుర్తించలేకపోతాం అని ప్రధాని మోదీ పాకిస్తాన్ ఉద్దేశించి అన్నారు. అది తన సొంత అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నిరంతరం ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత్ని అవమానించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందన్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యం, అణుశక్తి అనేది ఇంధన భద్రతకు ఓ ప్రధాన సాధనమన్నారు. పార్లమెంట్లో శాంతి చట్టంను ఆమోదించడం ద్వారా మనం ఒక కొత్త లక్ష్యం దిశగా మార్గాన్ని నిర్దేశించుకున్నామన్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ని సాధించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ దశాబ్దంలోనే 5 కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామనే విషయాన్ని చెప్పారు. 12 సంవత్సరాలలో తొలిసారిగా పౌర రక్షణకు ప్రాధాన్యత, 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ సుమారు 7 రెట్లు, ఆధునిక రైల్వేల కోచ్ల ఉత్పత్తి 21 రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగాయని, అంతేకాకుండా ఆధునిక యుగంలో డిజిటల్ ఆవిష్కరణల ప్రపంచంలో కూడా మనం మన పతాకాన్ని ఎగరవేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట ప్రాంగణం నుంచి అన్నారు. మారుతున్న భద్రతా అవసరాలను తీర్చడానికి ఆధునిక శిక్షణ, మెరుగైన సామర్థ్యాలు అవసరమని పిలుపునిస్తూ పౌర భద్రతా సంస్కరణల ఆవశ్యకతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దాదాపు 4 రెట్లు
అలాగే 50 రెట్లు ఇంటర్నెట్ వినియోగం పెరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. డిజిటల్ లావాదేవీలు 100% పెరిగాయన్నాడు. సామాన్యుడి సౌకర్యం కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ప్రతి సంవత్సరం సగటున 15 సార్లు కుళాయి నీటి కనెక్షన్స్ అందిస్తున్నామని, 6 సార్లు ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని, 4 సార్లు పేదలకు మరుగుదొడ్లు నిర్మించామని, 3 సార్లు పేదలకు ఇల్లు కల్పించామని, ఇది ప్రతి ఏడాదికి జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా వందలాది చట్టాలను రద్దు చేశామని, గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దంలో ముందుకు సాగలేమని స్పష్టం చేశారు. ఏదేమైనా అన్ని రంగాలలో యువత ప్రాధాన్యతను సాధిస్తూ తమను తాము నిరూపించుకుంటూ దేశ భవిష్యత్తుగా మారాలని, దానికి సరైన అవకాశాన్ని యువకులకు కల్పించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. జై హింద్, జై భారత్.